తమిళనాడు ఎన్నికల్లో జెన్జీ ఓటర్ల కారణంగా విజయ్ పార్టీ టీవీకి అధికారంలోకి వచ్చిందని విశ్లేషణలు వచ్చాయి. అంతకుముందు బంగ్లాదేశ్ ఎన్నికల్లో కూడా ఈ జెన్జీకి చెందిన విద్యార్థి యువజన లోకమే దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైంది. ఇంతకు జెన్జీ అంటే ఎవరు? ఈ బ్యాచ్ కిందకి ఎవరు వస్తారు? జెన్జీ మాదిరిగానే గ్రేడ్ జీ, జెన్ ఎక్స్, జెన్ వై లాంటివి కూడా ఉన్నాయి. ఎవరెవరు ఏ కేటగిరీ కిందకి వస్తారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. జెన్ జీ అంటే జనరేషన్ జెడ్ అని అర్థం. ఇప్పుడు జెడ్ వచ్చిందంటే 2026 నాటికి వీరే చివరి జనరేషన్ అని అర్థం. 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వారిని జనరేషన్ జెడ్ లేదా జెన్ జీ బ్యాచ్ గా పిలుస్తారు. 2026 నాటికి వీరి వయసు 14 నుంచి 29 ఏళ్లు ఉంటుంది. అంటే వీరిలో చాలా మందికి మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారు ఉంటారు. వీరి ఆలోచనలు పాత తరానికి భిన్నంగా ఉంటాయి. ఈ వయస్సు కలిగిన వారంతా ఎక్కువగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రభావానికి లోనే ఉంటారు. వీరంతా గూగుల్, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్లతోనే పెరిగారు. వారి జీవన విధానం పైన, ఆలోచనల మీద సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టీవీలు, పత్రికల కంటే సోషల్ మీడియా రీల్స్, పోస్టుల ద్వారానే వీరు రాజకీయ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. త్వరితగతిన మార్పు కోరుకునే స్వభావం వీరిలో ఉంటుంది. పాత పద్ధతులు, వారసత్వ రాజకీయాల కంటే కొత్తదనం, ఉపాధి, సామాజిక న్యాయంపై వీరు ఎక్కువగా మొగ్గు చూపుతారు. జెన్ జీ మాదిరిగానే ఒక్కో తరానికి ఒక్కో పేరుంటుంది. సాధారణంగా ఒక తరం అంటే 15 నుంచి 20 ఏళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఉంటారు. ఇలా 1901 నుంచి 2026 వరకు వివిధ జనరేషన్లకు ఉన్న పేర్లను మనం పరిశీలిస్తే ఇప్పటిదాకా ఈ 125 ఏళ్లలో 8 తరాలు మారాయి. 1901 నుంచి 1927 మధ్యలో పుట్టిన వారిని గ్రేటెస్ట్ జనరేషన్ గా పరిగణిస్తారు. 2 ప్రపంచ యుద్ధాలను చూసిన తరం. భారతదేశంలో వీరంతా స్వతంత్ర సంగ్రామ ప్రభావానికి లోనైన వారు. సామాజిక స్పృహ, పోరాట పటిమ కలిగిన వారు. 2026 నాటికి వారి వయసు 99 ఏళ్లకు పైగానే ఉంటుంది. 1928 నుంచి 1945 మధ్య పుట్టినవారు. ఇప్పుడు వారి వయసు 81 నుంచి 98 ఏళ్లు ఉంటుంది. వీరంతా క్రమశిక్షణకు, నిశ్శబ్దానికి మారుపేరు. భారతదేశంలో వీరంతా స్వాతంత్రానికి పూర్వం జన్మించిన వారు. 1946 నుంచి 1964 మధ్యలో పుట్టిన వారిని బేబీ బూమర్స్ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా జనాభా బాగా పెరిగిన కాలం. ప్రపంచ వ్యాప్తంగా రాజవంశాలు, వలస సామ్రాజ్యాలు కూలిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడిన కాలం. భారతదేశంలో అప్పుడే స్వాతంత్ర ఫలాలు అందుకున్న తరం. బ్రిటిష్ వలస పాలన నుంచి నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనను, స్వతంత్ర భారతదేశ తొలినాళ్లను చూసిన తరం. ఇప్పుడు వారి వయసు 62 నుంచి 80 ఏళ్లుంటాయి. వీరంతా సహజంగా సాంప్రదాయవాదులుగా ఉంటారు. 1965 నుంచి 1980 మధ్యలో పుట్టిన వారిని జెన్ ఎక్స్ గా పిలుస్తారు. అప్పుడప్పుడే వస్తున్న టెక్నాలజీని చూసిన తరం. సాంప్రదాయ పద్ధతులను వీడి సాంకేతిక యుగంలో అడుగుపెట్టిన తరం. భారతదేశంలో నెహ్రూ పాలన తర్వాత ఇందిరాగాంధీ పాలనను చూసిన తరం. దేశంలో ఎమర్జెన్సీని, జనతా ప్రయోగాన్ని స్వయంగా అనుభవించిన తరం. ఇప్పుడు వారి వయసు 46 నుంచి 61 ఏళ్లుంటాయి. 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన వారిని మిలీనియల్స్ జనరేషన్ లేదా జెన్ వై అని పిలుస్తారు. ఇంటర్నెట్ యుగంలో పెరిగిన తరం ఇది. ప్రస్తుతం వీరి వయసు 30 నుంచి 45 ఏళ్లు, అంటే మధ్య వయస్కులు. ప్రపంచవ్యాప్తంగా నూతన ఆర్థిక విధానాలను, ప్రైవేటీకరణను, సరళీకృత విధానాలను, సంస్కరణలను చూసిన తరం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ప్రస్తుతం బాగా ప్రభావం చూపుతున్న తరం. 1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు. వీరు పుట్టినప్పటి నుంచే కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాయి. జెన్ జీ తర్వాత మరో ఆధునిక తరం సిద్ధంగా ఉంది. 2013 నుంచి 2025 మధ్య పుట్టిన వారిని జనరేషన్ ఆల్ఫా అని పిలుస్తారు. వీరు పూర్తిగా డిజిటల్ యుగంలో పుట్టిన వారే. వీరి ప్రతి అడుగు డిజిటల్ ప్రపంచంతో ముడిపడి ఉన్నదే. 2025 నుంచి 2039 మధ్య పుట్టిన వారిని జనరేషన్ బీటాగా పిలుస్తారు. వీరు ప్రస్తుతం మరియు భవిష్యత్తు తరం. భవిష్యత్తులో ఏ మార్పులు వస్తాయో తెలియదు, కానీ ప్రస్తుతం వీరు ఏఐ యుగంలో ఉన్నారు.